మరణం భయం ఎలా ఉంటుందో తెలుసా? అదే మరణం ఒకేసారి అమాంతం దూకేస్తే ఏం జరుగుతుందో ఊహించగలవా? రుద్ర భైరవ్ ఎంటర్ అయితే జరిగేది అదే. ఆ బటాలియన్ భయాన్ని మోసుకొచ్చి శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే సైన్యం. అలాంటి రుద్ర భైరవ ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి బలంగా మారబోతున్నాయి. ఇంతకీ ఏంటివి? వీటి ప్రత్యేకతలు ఏంటి? మన సైన్యానికి ఎలా బలంగా మారబోతున్నాయి? భారత సైన్యంలో విప్లవాత్మక మార్పులు. సైన్యంలోకి రుద్ర బ్రిగేడ్, భైరవ బెటాలియన్. మెరుపు వేగమే వాటి బలం, శత్రువుకు చుక్కలే. శత్రువును పరుగులు పెట్టించే రుద్ర భైరవ. రుద్ర బ్రిగేడ్, భైరవ బెటాలియన్ స్పెషాలిటీ ఏంటి? భవిష్యత్తు యుద్ధాల్లో కీలకం కాబోతున్నాయా? తోక జాడించాలంటే పాక్, చైనా వణకాల్సిందేనా? ఓవైపు చైనా నక్క వేషాలు, మరోవైపు తోక జాడిస్తున్న పాక్. సరిహద్దుల్లో ప్రతి క్షణం టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది. డైరెక్ట్ గా వచ్చి ఢీ కొట్టే సత్తా లేక ఒక్కటిగా కుతంత్రాలు చేస్తూ ఆ రెండు దేశాలు భారత్ను దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో రక్షణ రంగ బలోపేతంపై భారత్ స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. డిఫెన్స్ కు భారీగా నిధులు కేటాయించడమే కాదు, తలుచుకున్నా సరే శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే రేంజ్లో అమ్ముల పొదిని స్ట్రాంగ్ చేస్తోంది. ఆపరేషన్ సింధూర్తో, ఆ తర్వాత జరిగిన యుద్ధంతో భారత్ బలం ఏంటి, స్థాయి ఏంటని ప్రపంచానికి తెలిసొచ్చింది. యుద్ధమంటూ ఓవర్ యాక్షన్ చేసి మొహం పగలగొట్టుకున్న పాక్ భారత్తో కాళ్ల బేరానికి వచ్చింది. అయినా కుక్కతోక బుద్ధి చూపిస్తూనే ఉంది. ఇకటు చైనా కుట్రలకు లెక్కే లేదు. ఇలాంటి తరుణంలో మన సైన్యాన్ని సూపర్ స్ట్రాంగ్ చేసేలా, శత్రువులకు మరణ భయాన్ని పరిచయం చేసేలా రుద్ర, భైరవ్ సైన్యంతో చేరబోతున్నాయి. భారత సైన్యం మరింత శక్తి సామర్థ్యాలను పెంచుకుంటోంది. మల్టీటాస్కింగ్ అవసరాలను తీర్చేలా అత్యాధునిక పూర్తి స్థాయి సాయుధ దళాలను ఏర్పాటు చేసుకోనుంది. ఈ స్పెషల్ ఫోర్స్ యూనిట్లకు రుద్రగా పేరు పెట్టారు. సరిహద్దుల దగ్గర శత్రువులకు కోలుకోలేని షాకిచ్చే భైరవ్ లైట్ కమాండో బెటాలియన్లు రాబోతున్నాయి. రుద్ర ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్, భైరవ్ లైట్ కమాండో బెటాలియన్లు భారత సైన్యంలో భారీ మార్పులకు బలమైన సంకేతాలు. ఒకే రకమైన ఆయుధాలతో వేల మంది యుద్ధం చేయడం కంటే తక్కువ మంది సైనికులు విభిన్న ఆయుధాలు, టెక్నాలజీలతో ఏకకాలంలో సమిష్టిగా శత్రువుపై విరుచుకుపడేలా వీటిని రూపొందించారు. చైనా, పాక్తో ఘర్షణల తర్వాత భారత సైన్యంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఆర్మీ ఎంత స్ట్రాంగ్ అవుతుందనే దానికి రుద్ర బ్రిగేడ్, భైరవ బెటాలియన్ ప్రత్యక్ష సాక్ష్యం. దివంగత సిడిఎస్ బిపిన్ రావత్ హయాంలో సైనిక సంస్కరణలు స్టార్ట్ అయ్యాయి. ఐబీజీలు, ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్లను ఏర్పాటు చేయాలని అప్పుడే ఆలోచన జరిగింది. దీనిలో ఇన్ఫాంట్రీతో పాటు శతఘ్ని, రాకెట్, సాయుధ కవచ, ఎయిర్ డిఫెన్స్, సిగ్నల్స్ బలగాలు మొత్తం ఉంటాయి. ఇది బ్రిగేడ్ సైజ్ అంటే 3000 మంది సైనికుల కంటే పెద్దదిగా, డివిజన్ సైజ్ అంటే 10,000 మంది సైనికుల కంటే చిన్నదిగా ఉంచాలని నిర్దేశించారు. మేజర్ జనరల్ స్థాయి అధికారి వీటికి నాయకత్వం వహిస్తారు. నిర్ణయాలు వేగంగా తీసుకుంటారు. కేవలం 12 నుంచి 48 గంటల్లో అవసరమైన ప్రాంతాల్లో మోహరించేలా ప్రణాళిక రూపొందించారు. సైనిక చర్యలు చేపట్టాలంటే పదాతి దళాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని శతఘ్ని, సాయుధ వాహనాలు, సిగ్నల్స్, ఎయిర్ డిఫెన్స్ ఇలా పలు యూనిట్లను సిద్ధం చేసుకోవడానికి, వాటిని సరిహద్దులకు చేర్చడానికి 2-3 వారాల నుంచి నెలల సమయం పడుతోంది. ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో ఆలస్యం జరిగింది. శత్రువు తాపీగా మన కదలికలను తెలుసుకొందనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో బ్రిగేడ్ స్థాయిలో అన్ని రకాల వనరులతో సైన్యం సిద్ధంగా ఉండేందుకు వీలుగా రుద్ర, భైరవ్ను ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న 2 పదాతి దళ బ్రిగేడ్లను కలిపి రుద్రగా మార్చాలని నిర్ణయించారు. మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ, ట్యాంకులు, శతఘ్నులు, ప్రత్యేక దళాలు, మానవ రహిత విమానాలు, ప్రత్యేకమైన లాజిస్టిక్స్ వ్యవస్థలు, కంబాట్ సపోర్టుతో వీటిని సిద్ధం చేస్తున్నారు. రుద్ర బ్రిగేడ్లు మోహరించే ప్రదేశాల భౌగోళిక పరిస్థితులు, ఆపరేషన్ల ఆధారంగా వీటిల్లో వచ్చే బలగాల సమ్మేళనం మారుతూ ఉంటుంది.
సాధారణంగా వీటిల్లో శతఘ్నులు, డ్రోన్ల నిఘా ఉండడంతో ఇవి మన సేనలకు ఆధిపత్యాన్నిస్తాయి. తీవ్ర స్థాయిలో జరిగే స్వల్పకాలిక ఘర్షణలు ఎదుర్కోవడంలో ఇలాంటి బ్రిగేడ్లు ఎఫెక్ట్ గా పనిచేస్తాయి. ఇకటు చురుగ్గా సరిహద్దుల్లో మోహరించడానికి, మెరుపు వేగంతో దాడులు చేయడానికి అనుకూలంగా భైరవ కమాండో బెటాలియన్లు ఏర్పాటు చేసింది. తక్షణమే చేపట్టే టాక్టికల్ ఆపరేషన్స్ పై భైరవ బెటాలియన్స్ దృష్టి పెడతాయి. సైనిక చర్యలకు సర్వసన్నద్ధంగా ఉంటాయి. ప్రపంచమే వార్లో చిక్కుకుంది. యుద్ధం ఎక్కడి నుంచి ఎలా ముంచుకొస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో రుద్ర, భైరవ్ ఇండియాకు గేమ్ చేంజర్గా మారబోతున్నాయి. సరిహద్దుల్లో కాపు కాసే బలగాలు పాక్, చైనాకు భయాన్ని పరిచయం చేయడం ఖాయం. అసలు వీటిని ఎక్కడ మోహరించబోతున్నారు? దాయాదులకు ఇక వణుకేనా? చైనా, పాక్తో భారత్కు ఎప్పుడైనా ప్రమాదమే. మన దేశం మీద యుద్ధానికి దిగేందుకు దాయాదులు ఒక అవకాశం కోసం చూస్తున్నారు. భారత్ చుట్టూ చైనా కుట్రలు చేస్తూ ఉంటే సరిహద్దుల్లో పాక్ చేస్తున్న ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. ఇలాంటి తరుణంలో రుద్ర, భైరవ్ రాకతో రెండు దేశాల దూకుడుకు చెక్ పడే ఛాన్స్ ఉంటుంది. పాక్తో సరిహద్దు పంచుకునే పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో రుద్ర, భైరవును మోహరించే అవకాశం ఉంది. వీటితో పాక్ దుందుడుకు చర్యలకు వెంటనే సమాధానం చెప్పొచ్చు. రుద్ర, భైరవ్కు అదనంగా 11.5 లక్షల బలమైన సైన్యం, శక్తిబాన్ ఆర్టిలరీ రెజిమెంట్లతో పాటు ప్రత్యేక దివ్యాస్త్ర నిఘాను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. బ్యాటరీ సామర్థ్యం కలిగిన మందుగుండు సామగ్రిని సమకూరుస్తోంది. ప్రస్తుతం అంతా డ్రోన్ యుద్ధం నడుస్తోంది. భారత ఆర్మీ కూడా తన బెటాలియన్ను డ్రోన్ ప్లాంటూన్లతో సన్నద్ధం చేస్తోంది. ఇది భారత ఆర్మీని మరింత బలోపేతం చేయబోతోంది. దీంతో ప్రపంచ శక్తివంతమైన సైన్యంగా భారత ఆర్మీ మారుతుందని సైనిక అధికారులు చెప్తున్నారు. ఆపరేషన్ సింధూరులో భాగంగా పాక్లోని ఉగ్రవాద శిబిరాలను భారత్ నేలమట్టం చేసింది. ఇకపై కోలుకోలేని రేంజ్లో దాడులు చేపట్టింది. ఉగ్రవాదులను చంపేశామని భారత్ మీద యుద్ధం ప్రకటించి ప్రపంచం ముందు తన సిగ్గులేనితనాన్ని ప్రూవ్ చేసుకున్న పాక్ ఇప్పుడు అంతకు మించిన దిక్కుమాలిన పనులకు దిగుతోంది. ఉగ్రవాద శిబిరాలను రీయాక్టివేట్ చేసే ప్లాన్ చేస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీరులో దీనికి సంబంధించి పనులను కూడా స్పీడప్ చేసింది. అయితే ఇప్పుడు రుద్ర, భైరవ్ రాకతో పాక్కు చెక్ పడడం ఖాయం. రుద్ర బ్రిగేడ్ మోహరింపుతో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట పాక్ ఆకస్మిక దాడులను తిప్పికొట్టవచ్చు. ఇక భైరవ్ బెటాలియన్తో ఉగ్రవాద సమూహాల చొరబాట్లను కంట్రోల్ చేయొచ్చు. భైరవ్ యూనిట్ శత్రు స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేస్తుంది. దీంతో పాక్కు నిద్రలేని రాత్రులు మిగలడం ఖాయం. ఇకటు రుద్ర, భైరవ్తో చైనా ఓవర్ యాక్షన్ కు కూడా చెక్ పెట్టొచ్చు. డ్రాగన్ కంట్రీ ఆక్రమణలకు హద్దు లేకుండా పోతోంది. కనిపించిన ప్రతి ప్రాంతం తనదే అంటూ ఓవర్ యాక్షన్ చేయడమే కాదు, తమ దేశం మ్యాప్లో కలిపేసుకుంటా భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. రుద్ర, భైరవ్తో చైనాను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. చైనా ఆక్రమణ ధోరణులను నియంత్రించడంలో కీలకంగా మారుతోంది. ఇక డ్రోన్ వ్యవస్థను స్ట్రాంగ్ చేసుకుంటున్న చైనా భారత్ మీద కుట్రలు చేస్తోంది. అయితే మన రుద్ర బ్రిగేడ్ లోకి కౌంటర్ డ్రోన్ వ్యవస్థ చైనా ప్రయత్నాలను అడ్డుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక భైరవ్ బెటాలియన్ ఆకస్మిక దాడి సామర్థ్యం చైనా ఆర్మీని రక్షణాత్మక ధోరణిలోకి నెట్టివేసే ఛాన్స్ ఉంటుంది.